ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం మరొకసారి అనుదిన దూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాము. లోకసువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డం మనకి లేఖన భాగంలో కనబడుతుంది. అలాగ వారు ప్రయాసపడి ఆ రాత్రంతా కూడా వారు ఎంతో శ్రమపడ్డారు. వాళ్ళకి చేపలు ఎలా పట్టాలో, ఎక్కడ వలయ్యాలో అవన్నీ వారికి బాగా వెన్నతో పెట్టిన విద్యగా మనం చూస్తాం. అయినా కూడా వాళ్ళు ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. వాళ్ళ ప్రయాసే మిగిలింది. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితం కూడా ఇలాగే ఉందేమో, ప్రయాసే కనబడుతుందేమో, శ్రమే కనబడుతుందేమో. ఒకవేళ మీ జీవితాల్లో మీరు పడుతున్నటువంటి ఆ ప్రయాసకి ఫలితం లేకుండా ఒకవేళ మీ జీవితం ముందుకు నడుస్తుందేమో. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఇదిగో యేసు ప్రభువారు ప్రయాసపడి వారు రాత్రంతా కూడా ఎంత శ్రమపడినా వారికి ఏమీ దొరకలేదు, కానీ వారు ప్రభు మాట చొప్పున వారు వలలో వేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అలా వల వేసినప్పుడు వారు విస్తారమైన చేపలు పట్టారని వాక్యంలో ఉంది. కాబట్టి వారు ఎక్కడ ఓడిపోయారో ప్రభు తిరిగి మళ్ళీ అక్కడే వారి జీవితంలో వారికి గెలిపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మీ జీవితం కూడా ఓడిపోయిన విధంగా ఉందేమో, ఒకవేళ సిగ్గుపడే పరిస్థితులు మీ జీవితంలో కలుగుతున్నాయేమో, ఇక విజయం రాదని అనిపిస్తుందేమో, మాకు ప్రయాసే, మాకు శ్రమే, మాకు దుఃఖమే మిగులుతుందని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. కానీ ఈ మాట ఒకవేళ మీరు గ్రహించగలిగితే, ఆలోచించగలిగితే వారు ఎక్కడ ఓడిపోయారో అక్కడే ప్రభు మాట చొప్పున వారు తిరిగి మరలా వలేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టినట్టుగా వాక్యంలో చూస్తాం. కాబట్టి నిశ్చయముగా మీ ప్రయాసకి, మీ శ్రమకి ప్రభు ఫలితం అనుగ్రహిస్తాడు. ఓడిపోయిన చోట మిమ్మల్ని గెలిపిస్తాడు. ఓడిపోవడం మీ జీవితంలో అంతము కాదది, అది ఆరంభం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఓడిపోతున్న ప్రతిసారి మీరు ప్రభు వైపు చూస్తుంటే నిశ్చయంగా గెలుపు మీదే. అలాగ మిమ్మల్ని ప్రభు గెలిపించి అద్భుతంగా మీ జీవితాన్ని సీమోను పేతురుని నిలబెట్టి వాడుకున్నట్లుగా మిమ్మల్ని కూడా ప్రభు వాడుకుంటాడు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ఉదయకాలం ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.